హాయ్! వెల్కమ్ టు సినిమా బీయింగ్. బేసిక్‌గా మనకి పని ఎక్కువ కాబట్టి చూసిన రెస్పాన్స్, రియాక్షన్స్ వెంటనే ఎప్పుడు ఇవ్వలేదు. అండ్ అది కూడా ఒక రకమైన మంచిదే అనుకుంటున్నాను నేను. సో, నాకు ఎప్పుడు అనిపించిందో దాన్ని అప్పుడు షేర్ చేసుకోవడం కరెక్ట్ కాబట్టి ఎక్కువ సోది చెప్పకుండా ఈరోజు గుంటూరు కారం గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను గుంటూరు కారం భీమవరం వచ్చి భీమవరంలో బుక్ చేసుకుందాం అనుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు ఫ్యామిలీస్‌తో పాటు టికెట్స్ బుక్ చేసేసుకొని మనలాంటి లోకల్ పర్సన్స్‌కి లేకుండా చేస్తున్నారు. సర్లే మనం నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏముంటుందని ఆలోచించినప్పుడు అత్తిల్లో ఒక థియేటర్ ఉంది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు. అత్తిల్లో కనకదుర్గ అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గరలో ఒక థియేటర్ ఉంటదనమాట. డాల్బీ అట్మాస్ 7.1 4K లేజర్ అని చెప్పేసి చాలా హై టెక్నికల్ వర్డ్స్ అని చెప్పాడు. మనం కూడా సరే అయితే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది అంటున్నావు కాబట్టి చూసేద్దాం అని చెప్పి వెళ్ళాను. ఫ్యాన్స్తో రచ్చ హడావిడి మామూలుగా లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా చూడాలో అలాగే చూశానని చెప్పి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సినిమా చూస్తున్నంతసేపు బాబు టైమింగ్ అరే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఎప్పుడు చూడలేదు బాబుని ఇలాగా, అరే డ్యాన్స్ ఏంటి ఇలా చేస్తున్నాడని ఒక జా డ్రాపింగ్ ఆశ్చర్యంతో అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ సినిమా అంతా అయిపోయి వచ్చేసింది. అండ్ సినిమా కూడా అయిపోయింది. చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేసేసాను. ఎంజాయ్ చేయగలిగాం. కాకపోతే ఏదో ఒక చిన్న ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఒక్కడు లాంటి యాంటోగనిస్ట్ మిస్ అయ్యాడా, లేకపోతే అతడు లాంటి కాన్ఫ్లిక్ట్ మిస్ అయిందా, పోకిరి లాంటి హై లెవెల్స్ హై ఇచ్చే మూమెంట్స్ మిస్ అయినాయా అని అర్థం కాలేదు. ఇవేమీ మిస్ అయ్యామని నేను ఫీల్ అయ్యానో అవేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మహేష్ బాబు తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తాడేమో, తర్వాత ఫైట్స్లో ఫన్ కామెడీ చేసేంత సిల్లీ కాన్సెప్ట్లు మళ్ళీ చేయడేమో, ఇప్పుడే మనం మహేష్ బాబులో ఉన్న సర్కాజం అంతా ఎంజాయ్ చేయొచ్చు, మహేష్ బాబులో ఉన్న మంచి డాన్సర్ని ఇందులోనే చూడొచ్చు, మహేష్ బాబులో ఉండే యాటిట్యూడ్ని ఓవర్ఫ్లో అయ్యే క్యారెక్టర్ లాంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో తనని తాను ఫ్రీ చేసుకున్న ఎలిమెంట్ అది చాలా బాగా ఫ్రెష్గా అనిపించింది. అలాంటి ఫ్రెష్ మూడ్లో ఫ్రెష్ స్లాంగ్తో మళ్ళీ మహేష్ బాబుని ఎప్పుడు చూస్తామో లేదో తెలీదు కాబట్టి ఈ సినిమాని అందుకు చూద్దాం అని చెప్పి మైండ్ సెట్ రెడీ చేసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లేదు ఒక్కళ్ళు విలన్ ఉన్నాడు కదా అండ్ ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు మన మహేష్ బాబు, అలా పెడితే బాగుంటుంది ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ తోటి, అతడులో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోయాడు, ఐడెంటిటీ రివీల్ అయిపోతే ఏమవుతాడు అని ఒక లాస్ట్ వరకు కూర్చోబెట్టిన ఎలిమెంట్, లేదా పోకిరి లాంటి హై ఇవ్వాలి అని కనుక కోరుకుంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. నా వరకు నా ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది. సో గుంటూరు కారం ఈజ్ ఎ స్పెషల్ మూవీ బిఫోర్ బాబు బికమింగ్ ఏ గ్లోబల్ స్టార్. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకున్నా. సో మీకేమనిపించింది గుంటూరు కారం గురించి? నిజంగా మీరు చూసినంత నెగిటివ్ రివ్యూస్ లాగా మీరు సినిమా చూసిన తర్వాత ఫీల్ అయ్యారా అనేది కూడా నాతో కామెంట్ డౌన్ బిలో అండ్ షేర్ విత్ మీ. దాన్ని బట్టి ఓకే సినిమాని ఇలా కూడా మీరు యాంగిల్లో అర్థం చేసుకున్నారు, ఈ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఎంజాయ్ చేశారు అని చెప్పి నాకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది అనమాట. తర్వాత హనుమాన్ చూసా, దాని హై నెక్స్ట్ లెవెల్, అది దాని గురించి నేను చెప్తా. సినిమా బీయింగ్ని సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేసి షేర్ చేస్తూ ఆదరించడాన్ని కంటిన్యూ చేయండి. అది కాకుండా సినిమాని డీప్గా అర్థం చేసుకునే ఒక రకమైన సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేకపోతే సెలబ్రిటీ ఇంటరాక్షన్ తోటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మీకు షోకేస్ చేయడానికి ఉపయోగపడేలా ప్లాన్ చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు సినిమా బీయింగ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్.